వెల్కమ్ టు మిడ్ డే డిబేట్. నేను ఎంఎన్ఆర్. మన రెజ్లర్లు మరోసారి రోడ్డెక్కారు. భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్భూషణ్ శరణ్ సింగ్ పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలపై చేసిన దర్యాప్తు వివరాలను వెంటనే బయటపెట్టాలని డిమాండ్ చేస్తూ వరుసగా రెండో రోజు నిరాహార దీక్ష కొనసాగిస్తున్నారు. గతంలో తమ నిరసనలో పాల్గొనడానికి రాజకీయ నాయకులను రెజ్లర్లు అనుమతించలేదు. రాజకీయ నాయకులను దూరంగా ఉంచారు. అయితే ఈసారి రాజకీయ పార్టీల మద్దతు కూడా కోరుతున్నారు రెజ్లర్లు. ఇదే అంశానికి సంబంధించి ఇవాల్టి మిడ్ డే డిబేట్. భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్భూషణ్ శరణ్ సింగ్ వ్యవహారం మరోసారి హాట్ టాపిక్గా మారింది. బ్రిజ్భూషణ్పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలపై చేసిన దర్యాప్తు వివరాలను వెంటనే బయటపెట్టాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర రెజ్లర్లు వరుసగా రెండో రోజు నిరాహార దీక్ష కొనసాగిస్తున్నారు. బ్రిజ్భూషణ్పై కేసు నమోదు చేసేంత వరకు ఆందోళన విరమించేది లేదని కుండబద్దలు కొట్టారు రెజ్లర్లు. బ్రిజ్భూషణ్ శరణ్ సింగ్ మహిళా రెజ్లర్లను వేధింపులకు గురి చేస్తున్నారు అన్న ఆరోపణలు గతంలో వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ లైంగిక వేధింపుల ఆరోపణలపై అప్పట్లో రెజ్లర్లు నిరాహార దీక్ష చేశారు. అయితే తమ ఆందోళన కార్యక్రమాల్లో రాజకీయ నాయకులను అడుగు పెట్టనివ్వలేదు అప్పట్లో. ఇదిలా ఉంటే ఈసారి పరిస్థితి మారింది. ఈసారి రాజకీయ పార్టీల మద్దతు కోరుతున్నారు రెజ్లర్లు. తమ ఆందోళనకు మద్దతు ఇచ్చేవారు ఎవరైనా తమతో పాటు ధర్నాలో కూర్చోవచ్చని అన్నారు. ఆందోళనను తీవ్రతరం చేయడంలో భాగంగా ఈసారి అన్ని రాజకీయ పార్టీలు మద్దతు కోరుతున్నట్లు రెజ్లర్లు చెప్పారు. ఇక ఇదే అంశానికి సంబంధించి ఇవాళ మన మిడ్ డే డిబేట్. ఇవాళ మన చర్చలో పాల్గొనడానికి జంధ్యాల శరత్ బాబు గారు అనలిస్ట్, అదేవిధంగా ఇందిరా శోభన్ గారు ప్రముఖ మహిళా నాయకురాలు, అదేవిధంగా సజయ్ గారు సామాజికవేత్త. ముందుగా మీ ముగ్గురికి కూడా చర్చలోకి స్వాగతం పలుకుతున్నామండి. అయితే ఇవాళ చర్చని మనం ఇందిరా శోభన్ గారితో ప్రారంభిద్దాం. ఇందిరా శోభన్ గారు చెప్పండి, అంటే దేశానికి గర్వించదగినటువంటి అంశాల్లో ప్రధానమైనటువంటివి ఆటలు, క్రీడలు. సో ఈరోజు ఆ రంగంలో ఉన్నటువంటి పరిస్థితి ఈ విధంగా చూస్తున్నాం. దీనిపైన మీ స్పందన ఏంటి? ప్యానెల్లో ఉన్నటువంటి సోదరికి నమస్కారం. బేసిక్ గా ఏంటి అంటే ఢిల్లీలో రెజ్లర్స్ అనేది ఇవ్వాలని దాదాపుగా ఒక 4 months నుంచి సీరియస్ గా జరుగుతున్నటువంటి విషయము. మధ్యలో మళ్ళీ కొంత బ్రేక్ చేసుకొని వాళ్ళ మళ్ళీ దీక్షకి పూనుకొని నడిపిస్తున్నారు. అంటే క్రీడా రంగము అనే దానికి మనము చాలా వెనుకబడి ఉన్నాం. వాస్తవానికి చెప్పాలంటే ఇతర దేశాలతో కంపారిజన్ చేసినప్పుడు మనం వెనుకబడి ఉన్నాం. సో ముందుకు వచ్చినటువంటి వాళ్ళని ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉన్నది. అలాంటిది వదిలేసి ఇవాళ అన్ని రకాలుగా అణగదొక్కే ప్రయత్నం జరుగుతుందని ఇలాంటి విషయంలో మరొకసారి ప్రూవ్ అయింది. ఆడపిల్లలు ముఖ్యంగా స్పోర్ట్స్ కి సంబంధించినటువంటి దాంట్లో అక్కడ ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ ఫీల్డ్, దీనికి సంబంధించి సినిమాలు కూడా చాలా వచ్చాయి ఈ మధ్య కాలంలో. ఒక 2-3 మూవీస్ తను తెలుగు హీరోయిన్ తను కూడా ఒక మూవీ చేసింది, తను అన్ని లాంగ్వేజ్ లో చేసింది. ఈ యాజ్ ఎ స్పోర్ట్స్ గర్ల్ గా తను ఏంటి ఏ రకమైనటువంటి ఇబ్బంది ఫేస్ చేస్తున్నాడు అనే దానికి. అంటే మన ఇప్పుడు జరిగేటువంటి దాంట్లో వాస్తవానికి ఏంటంటే తప్పు జరుగుతుంది అని చెప్పడం, ధైర్యం చేసి చెప్పడమే అది గొప్ప. కనీసం చెప్పినటువంటి దాన్ని కూడా మనము రిసీవ్ చేసుకోకుండా, ఎక్కడ తప్పు జరుగుతుందని రెక్టిఫై చేసుకోకుండా ఇంకా అణగదొక్కే ప్రయత్నం. అంటే పొలిటికల్ గా ఇది ఒక రంగు ములిపితే కానీ న్యాయం జరిగే పరిస్థితి కనబడతలేదనే విధంగా ఇప్పుడు మెసేజ్ ఇచ్చినట్టుగా ఉన్నది చెప్పిన దాన్ని బట్టి చూస్తే. ఎందుకంటే గతంలో మొదటిసారి వాళ్ళ ఆందోళనకు దిగినప్పుడు రాజకీయ పక్షాలన్నిటికీ వాళ్ళు దూరంగా పెట్టారు. ఇప్పుడు మాత్రం రాజకీయ పక్షాలు కూడా రావచ్చు, మాతో పాటు మా దీక్షలో కూర్చోవచ్చు అని ఒక ఓపెన్ ఫ్లోర్ ఓపెన్ చేశారు. అంటే పోరాటం చేసి అలసిపోయినప్పుడు ఆటోమేటిక్ గా ఏ ఇష్యూ అయినా కూడా పొలిటికల్ గ్రౌండ్ లో పడ్డప్పుడు మాత్రమే దానికి కాస్త ఆ హీట్ అన్నది పెరుగుతుందన్నది అనుకుంటారు. కాబట్టి వాళ్ళు కూడా అదే ఉద్దేశంతోనే మాకు మద్దతు తెలిపే వాళ్ళు రండి అని చెప్పేసి అడగడం జరిగింది. ఇవాళ ఒక ఢిల్లీలో మహిళా కమిషన్ గా పనిచేస్తున్నటువంటి ఆమెకు నాకు భద్రత లేదు అని ఆమె అధికారం అంటే ఒక దాని ఏమంటే ఆ ఏరియాలో సరౌండింగ్ లో విధులు నిర్వర్తిస్తూ వెళ్ళినటువంటి సందర్భంలో కూడా మనం చూసాం. అక్కడ తన లాక్కెళ్ళి వదిలేసిపోయినటువంటి పరిస్థితి.
అంటే ఒక స్పోర్ట్స్ గా అంటే ప్రజాప్రతినిధులకు కానీ స్పోర్ట్స్ లో కానీ గుళ్ళో కానీ బల్లో కానీ నువ్వు ఎక్కడికి వెళ్ళినా కూడా ఉమెన్ ఇలాంటి వాటికి సఫర్ అవుతుంది, ఇలాంటి లైంగిక వేధింపులకి సఫర్ అవుతున్నారు. వాళ్ళు బయటకు వచ్చి కొంత చెప్పినప్పుడు కూడా కనీసము అటువైపుకి ఎందుకు జరుగుతుందని చర్యలు ఏం జరుగుతుందని కూడా ఎక్కడా కూడా తీసుకున్న ప్రయత్నము చేస్తలేదు. ఇప్పుడు మనకి పోషా చట్టం అనేది ఒకటి ఉన్నది. ఇప్పుడు ఆ చట్టం ఏం చెప్తుంది అని అంటే దాంట్లో ఉన్నటువంటి దాంట్లో ఇంటర్నల్ గా ప్రతి దగ్గర ఏ డిపార్ట్మెంట్ లో అయినా ఎక్కడైనా అది ప్రైవేట్ రంగమైనా ప్రభుత్వ రంగమైనా కూడా మహిళలు పని చేస్తున్న దగ్గరలా ఇంటర్నల్ గా వాళ్ళకంటూ ఒక కమిటీని ఏర్పాటు చేస్తారు. వాళ్ళకి ఇష్యూస్ ఏమన్నా వస్తే ఫస్ట్ వెళ్ళి వాళ్ళకి అక్కడ అంతర్గతంగా ఉన్నటువంటి టీం కి చెప్పుకొని తద్వారా మూవ్ అవుతుంది. సో ఇవాళ అలాంటివి ప్రభుత్వ పరంగా రాష్ట్రాల్లో ఎక్కడ చూసుకున్నా కూడా అవి ఆ చట్టాలు ఇంప్లిమెంట్ చేయబడతలేవు. కేవలం పేరుకు మాత్రమే చట్టాలు ఉన్నాయి, కోట్ల రూపాయలు బడ్జెట్ లో పెడుతున్నామని చెప్తున్నారు, వాటికి నిధులను కేటాయిస్తారు తప్ప వాటిని ఖర్చు చేసే పరిస్థితి లేదు. రైట్ మేడం, ఒక్క నిమిషం అండి, మనం సజయ్ గారి దగ్గరికి వెళ్దాం. రైట్ మేడం, సజయ్ గారి దగ్గరికి వెళ్దాం. సజయ్ గారు నమస్తే, చెప్పండి. ఈరోజు ఇలాంటి డిబేట్స్ చర్చించాలన్నా మాట్లాడాలన్నా కూడా ఎక్కడో మనసులో ఒక చివుక్కుమనేటటువంటి భావన. ఎందుకంటే మన ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారు, మన చుట్టూ ఆడపిల్లలు ఉన్నారు. ఈరోజు ఇది ఎదగాలనుకున్నటువంటి ప్రతి అమ్మాయికి ఎందుకు ఈ తరహా అడ్డంకులు వస్తున్నాయంటారు? మీ ప్రశ్నలోనే ఉన్నది ఈ సమాధానం కూడా. ఎందుకు వస్తున్నాయి అని అంటే మనము ఉంటున్నటువంటి వ్యవస్థ అట్లా ఉన్నదండి. అంటే పూర్తిగా ఒక పురుషాధిక్యతతో ఉన్నటువంటి వ్యవస్థ. ఈ వ్యవస్థలో ఎంత ఆధునిక పరమైనటువంటి మార్పులు వచ్చినా గానీ ఆడపిల్లల పట్ల అదే రకమైనటువంటి వివక్ష నడుస్తూ ఉంటుంది. మరీ ముఖ్యంగా లైంగిక వేధింపులు, లైంగిక హింస అనేటటువంటిది చాలా వ్యవస్థీకృతం అయిపోయింది. వ్యవస్థీకృతం అయిపోయి ఉన్నప్పుడు వాటిని మనము ఎట్లా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు దాదాపు ఈ విషయమే తీసుకుంటే, రెజ్లర్స్ విషయమే తీసుకుంటే, ఏప్రిల్ దాదాపు జనవరి నుంచి వాళ్ళు పోరాటంలో ఉన్నారు. కరెక్ట్, జనవరి మాసం. ఎవరి మీద యుద్ధం చేస్తున్నారు? ఇప్పటికీ 6 సార్లు ఎంపీగా ఉన్నటువంటి పార్లమెంట్ లో ఉన్నటువంటి వ్యక్తి మీద. అంటే ఎంత పవర్ఫుల్ అయి ఉండొచ్చు. అట్లానే ఒక సమాఖ్యకి, అంటే జాతీయ స్థాయిలో రెజ్లర్స్ సమాఖ్యకి ఆయన 3 సార్లు అధ్యక్షుడుగా ఉన్నాడు. అంటే ఎంత అధికారం అనేటటువంటిది ఎంత వ్యవస్థీకృతం అయిపోయింది. అతను 3 సార్లు 12 ఏళ్ల నుంచి ఉన్నాడు అని అంటే అతని మీద ఎంత ధైర్యం కూడగట్టుకుని వాళ్ళు ఫిర్యాదు చేసి ఉండొచ్చు. ఎందుకని అంటే అతని చేతిలో ఉన్నాయి అనేటటువంటిది అందరికీ అర్థమవుతుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా దీని గురించి మాట్లాడుతున్నారు. కానీ అతనికి వ్యతిరేకంగా మాట్లాడటానికి, అతనికి వ్యతిరేకంగా నోరిప్పటానికి చాలా సంకోచాలు ఉంటాయి. అంటే సజయ్ గారు ఇప్పటికైనా వాళ్ళు బయటకు వచ్చి ఇంత పెద్ద మొత్తంలో ఫిర్యాదులు చేస్తున్నారు, మా దగ్గర ఆధారాలు ఉన్నాయని చెప్తున్నారు. అదే పనిగా ఢిల్లీ అంటే నథింగ్ బటే మనందరు భారతదేశానికి గుండెకాయ లాంటి మన రాజధానిలో నడి రోడ్డు మీద ఉన్నా కూడా ఎందుకు చలనం రాలేదంటున్నారు? మరి ఇది ఢిల్లీలో జరిగిందా పల్లెటూరులో జరిగిందా అనేటటువంటి దానికి సంబంధం లేదండి. అది ఎక్కడైతే అధికారం వ్యవస్థీకృతం అవుతుందో, ఒక అధికార బలము అహంకారము పనిచేస్తూ ఉంటాయో, ఇప్పుడు ఒక కమిటీ వేశారు. ఆ కమిటీ రిపోర్ట్ బయట పెట్టమనే కదా వాళ్ళు అడుగుతున్నది. కమిటీ రిపోర్ట్ అంటే అది వాళ్ళు భయపడిచ్చారా, ఇవ్వలేదా, దాంట్లో అసలు ఏం జరిగింది తెలుసుకునేటటువంటి హక్కు ఉన్నది. ఇప్పుడు మనకు ఉండేటటువంటి నిర్భయ చట్టం ప్రకారము ఇట్లాంటి సంఘటనలు జరిగినప్పుడు ఒక కమిటీ వేసినప్పుడు ఆ కమిటీని పబ్లిక్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. దాంట్లో ఉండేటటువంటి వాళ్ళకి మరీ ముఖ్యంగా అందులో ఒక మైనర్ ఉంది. మైనర్లు మీద ఒక లైంగిక వేధింపుల ఆరోపణ వచ్చిన మరుక్షణమే ఆ వ్యక్తి పదవిలో నుంచి తప్పుకోవాలి. నైతిక బాధ్యత వహించాలి. కానీ అంటే ఒకటి ఇప్పటికీ అంటే ఆటల్లోకి రావటం గాని ఇట్లాంటి వాటిల్లోకి రావటం చాలా తక్కువ, ఉన్న వాళ్ళే తక్కువ. వస్తున్నటువంటి వాళ్ళ మీద కూడా కానీ పదే ప్రధానంగా క్రీడా రంగంలో ఆడపిల్లల మీద చాలా లైంగిక వేధింపులు ఉన్నాయి. ఎందుకనంటే ఒక పవర్ఫుల్ మాఫియా అనేటటువంటిది పని చేస్తోంది అనేటటువంటిది మనకు చాలా సినిమాల్లో కూడా వచ్చాయి కదా. ఆఖరికి ఈ రెజ్లర్స్ మీద వచ్చినటువంటి దంగల్ సినిమాలో కూడా చూపించారు అది ఎట్లా జరుగుతూ ఉంటుంది అనేటటువంటి. అట్లానే తెలుగులో వచ్చినటువంటి సినిమాలో కూడా చూపించారు, గురు అనే సినిమాలో కూడా చూపించారు. అంటే
సెక్షువల్ హెరాస్మెంట్ అనేటటువంటిది ఒక పవర్ఫుల్ స్థానంలో ఉండేటటువంటి వాళ్ళు ఒక ఆయుధంగా ఎట్లా ఉపయోగించుకుంటారు అనేటటువంటిది. అంటే కొట్టి పారేయటానికి లేదు. ఈ రోజు ఆయన చెప్తున్నాడు, ఆ బ్రిజ్మోహన్ అని ఆయన చెప్తున్నాడు, అంత అబద్ధాలు పూర్తిగా అనేటటువంటిది. ఏ ఆడపిల్ల కూడా అబద్ధం చెప్పి తన మీద లైంగిక వేధింపు జరిగింది అని చెప్పి అబద్ధం చెప్పాల్సినటువంటి అవసరమే లేదు. అంటే ఎంతో మదన పడితే తప్పించి, ఎంతో అక్షోభ పడితే తప్పించి వాళ్ళు బయటకు వచ్చి ఇంతకాలం కన్సిస్టెంట్ గా వాళ్ళు పోరాటం చేస్తున్నారు అని అంటేనే వాళ్ళు చెప్తున్నటువంటి దాంట్లో చాలా స్పష్టమైనటువంటి ఆ వేదన కనిపిస్తుంది. తర్వాత మేడం ఒక్క నిమిషం మనం శరత్ బాబు గారి దగ్గరికి వెళ్దాం. ఒక్క నిమిషం శరత్ బాబు గారి దగ్గరికి వెళ్దాం. సెక్షువల్ హెరాస్మెంట్ చేసే వాళ్ళు ఎవరు సాక్ష్యాధారాలు పెట్టుకుని చేయరండి, మనం అది గుర్తించాలి. కరెక్ట్ 100% కరెక్ట్. సరే శరత్ బాబు గారు నమస్కారం. ఒక విషయం చెప్పండి సార్, ఇప్పుడు ఒక క్రీడా రంగంలో అమ్మాయి ప్రతిభ చూపించాలంటేనే ఎన్నో ఒడిదుడుకుల్ని, ఎన్నో ఇబ్బందుల్ని, ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల్ని, అదేవిధంగా ఆ శారీరక శ్రమ చేస్తూ ఒక స్థాయికి వచ్చినటువంటి అమ్మాయిలకి మనం సపోర్ట్ ఇవ్వాల్సింది పోయి ఈ విధమైనటువంటి దుర్మార్గాలకు పాల్పడడానికి లోపం ఎక్కడుందని మనం అర్థం చేసుకోవాలి. సార్ మీరు మ్యూట్లో ఉన్నారు సార్, అన్మ్యూట్ చేయండి ప్లీజ్ శరత్ గారు. ప్రధానంగా ఈ అంశాన్ని ఎంపిక చేసిన స్వతంత్ర వారికి ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. సోదరి మండలి చెప్పినట్టుగా ఇప్పుడు ఒక మాట అండి, సిగ్గు అనే 2 అక్షరాల మాట తెలుగులో ఉంది, ఇంగ్లీష్లో షేమ్, ఇతర భాషల్లో అనేక పదాలు ఉంటాయి. మీరు అడిగినట్టుగా మీరు చెప్పినట్లు ఇప్పుడు ఈ సమస్య ఇంత కష్టపడి ఇంతగా శ్రమించి ఈ ఉన్నత స్థాయికి వచ్చి పోటీలకి సిద్ధం కావలసిన మల్లయోధులు, మహిళా క్రీడాకారులు మరి ఈరోజు రాజధాని వీధుల్లో మాకు న్యాయం కావాలి, మమ్మల్ని లైంగికంగా వేధిస్తున్నాడు అని ఉద్యమానికి దిగారంటేనే ఎంత సిగ్గుచేటో అర్థమవుతోంది. ఇది నిజానికి ఒక క్రీడారంగ సమస్య మాత్రమే కాదండి, అలాగే రాజకీయ అంశం అంతకంటే కాదు. ఇది పూర్తిగా సామాజికంగా సమాజం మొత్తం బాధ్యత వహించాల్సిన విషయం. అలా అని నిందితుడు ఒకడే, అతను ఒకడే. ఒక నిందితుడు అతని మీద ఆరోపణలు వచ్చిన తర్వాత వాటిని పరిశీలించి పరిశోధన చేసి దండించాల్సిన యంత్రాంగం ఏం చేస్తుందనేది మొదటి సమస్య. రెండవది, క్రీడాకారుల మానసిక నైతిక స్థైర్యం పూర్తిగా దెబ్బతిన్న తర్వాత వీరు ఎలాగా సంసిద్ధమవుతారు, వీరు ఏ విధంగా పోటీలో పాల్గొంటారు, పథకాలు ఎలా తెస్తారు, అసలు వారి జీవితాలు ఏమైపోతాయి. మీరు గమనించాలండి, మనకు ఆ ఫోటోల్లో బాగా స్పష్టంగా కనిపిస్తోంది, వారు విలపిస్తూ చేతులు జోడిస్తూ ఉన్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. కరెక్ట్ అండి, కరెక్ట్. ఈ పరువు ఎక్కడ పోతోంది? ఈ పరువు అంతర్జాతీయ స్థాయిలో ప్రపంచ దేశాల్లో భారత్ పరువు పోతోంది. దీనికి కారణం ఎవరు? ఒకడు. ఆ ఒకడిని నియంత్రించలేరా? ఆ ఒకడిని అదుపు చేయలేరా? ఆయన నేను మళ్ళీ వస్తాను, వచ్చాక చూస్తాను అన్నట్టుగా మాట్లాడుతుంటే క్రీడాకారుల పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో, రాజ్యాంగ వ్యవస్థ ఎంత ఘోరంగా ఉందో. అంటే శరత్ బాబు గారు అంత ధైర్యంగా మాట్లాడడానికి గల ఆ వెనకుండేటటువంటి ఆ నమ్మకం కానీ ఏదైనా భావించాలి? బరి తెగింపుగా భావించాలా, ధైర్యంగా భావించాలా, ఎట్లా అంటే వ్యవస్థలో ఉన్న లోపాలుగా అర్థం చేసుకోవాలా? ఎవరండి ఇప్పుడు ఎవరు మాట్లాడటమంటారు? అదే అధ్యక్షుడు బ్రిజ్భూషణ్ మాటల్లో మనం మాట్లాడితే అదేనండి. ఇప్పుడు ఒకటే సార్, ఇప్పుడు ఏమైతే అందుకే నాకు అనుకున్నాం కదా, మనం అసలు షేమ్ అనే పదాన్ని పూర్తిగా మర్చిపోయిన జాతి. అంటే ఆ కీలకమైన వ్యక్తులు ఎవరైతే రెజ్లింగ్ ఆ క్రీడా అంశాన్ని డెవలప్ చేయాలో, ఎవరైతే పథకాలు తేవాలో, ఎవరైతే మన భారత ప్రతిష్టని అంతర్జాతీయ స్థాయిలో పెంచాలో, వాళ్ళు అది పక్కన పెట్టేసి తమ దగ్గర శిక్షణ పొందుతున్న క్రీడాకారుల మీద వేధింపులకు పాల్పడి వాళ్ళని వేధించి హింసించి వాళ్ళు రోడ్డు మీదకి వెళ్ళిపోయి న్యాయం చేయాలి అని చేతులు జోడించి విలపిస్తూ ఉంటే, ఆ దృశ్యాలు చూస్తూ ఉంటే ఇంకా దీనికి మరి ఏం చెప్తామండి? ఎందుకు స్పందించరు? ఇప్పుడు వారు ఏమంటున్నారు? అయ్యా మొదట్లో మేము రాజకీయ పార్టీలు వద్దన్నాము, ఇప్పుడు కావాలంటున్నాం అంటున్నారు. అంటే ఇది కూడా ఒక ఇబ్బందికర పరిస్థితే. గతంలో మీరు వస్తే మాకు ఇబ్బంది, మీరు రావద్దు, మేము చూసుకుంటా ఉన్నారు. ఇప్పుడు మీరు రండి, మీరే కాదు ఎవరు వచ్చినా పర్వాలేదు, ఏ పార్టీ అయినా మాకు సంబంధం లేదు, మాకు కావాల్సింది న్యాయం అని బాధితులు అంటున్నారండి. అంటే ఇప్పుడు ఇందిరా శోభన్ గారు చెప్పినట్టుగా, వాళ్ళు లేకపోతే మేడం సజయ్ గారు చెప్పినట్టుగా, ఇప్పుడు వాళ్ళకి కూడా ఒక లిమిట్ ఉంటుంది కదా, అలిసిపోయారు, పోరాడుతూ ఉన్నారు, ఒక 4 చేతులు కనుక కలిస్తే కాస్త మరింత ధైర్యంగా ముందుకెళ్లామనే ఒక ఆలోచన అయి ఉండొచ్చు కదా. తర్వాత ఇంకోటి సార్, తర్వాత ఇప్పుడు ఎవరైనా సరే ఇతర ఆరోపణలు చేయడం వేరండి, లైంగిక వేధింపులు అనే ఆరోపణ చేయడం చాలా సీరియస్ ఇష్యూ. అవును.
మామూలు అంశాలు వేరు, ఆర్థికంగా రాజకీయంగా ఏవైనా ఉండొచ్చు. కరెక్ట్. కానీ ఒక ఆడపిల్ల బయటకు వచ్చి ఈ మాట చెప్పింది అంటే ఎవరి మీద అయితే ఆరోపణ కేంద్రీకరించి ఉందో అతను ఖచ్చితంగా నిందితుడు. రైట్. అతను బయటికి రావాల్సిందే, సమాధానం చెప్పాల్సిందే ఎవరైనా సరే. రైట్. ఏ ఆడపిల్ల చెప్పినా అనవసరంగా ఎవరు బయటికి రారు కదండి. రైట్. ఒక నిమిషం సార్, ఒక నిమిషం. ఇందిరా శోభన్ గారి దగ్గరికి వెళ్దాం. ఇందిరా శోభన్ గారు, ఒక విషయం, ఎప్పుడు ఆటలు జరిగినా, ఒలింపిక్స్ జరిగినా, లేకపోతే నేషనల్ లెవెల్లో స్పోర్ట్స్ జరిగినా ప్రతి ఒక్కరం మాతో సహా చర్చిస్తాం. పథకాల పట్టికలో భారతదేశం అడుగు స్థానంలో ఉంది, ఎప్పుడు ఎదుగుతుంది అది ఇదని ఒక పక్క అంటూనే సమాజంలో కాస్తో కోస్తో ముందుకెళ్ళేటటువంటి వాళ్ళకి కాళ్ళకి బంధాలు వేయడాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి మరి? అంటే ఇప్పుడు అందుకే చెప్తున్నాను, ఇప్పుడు చాలా మన దగ్గర స్పోర్ట్స్ లో ఇంటర్నేషనల్ స్థాయిలో నెంబర్ 1 పొజిషన్ లో ఉండకపోవడానికి కారణం చాలా ఉన్నాయి. ఆహార లోపం ఉన్నది, వాళ్ళకి ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, అన్ని ఎదుర్కొని, పేదరికాన్ని కూడా ఎదుర్కొని ఒక జీల్ తో వాళ్ళు ఏదో చెయ్యాలి, ఈ దేశానికి నా ఖ్యాతి పెంచాలనుకుని ముందుకు వచ్చిన వాళ్ళకి ఈ రకమైనటువంటి వేధింపులు వచ్చినప్పుడు వాళ్ళని ఏ విధంగా మనం కంట్రీని ముందుకు తీసుకెళ్లగలుగుతాం? కాబట్టి ఆలోచించాలి. అంటే ఇది ఇప్పుడు వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడారు కాబట్టి తెలుస్తుంది. ఈవెన్ రూరల్ ఏరియాలో కూడా, అంటే జిల్లా స్థాయిలో జరిగే పోటీల దగ్గర నుంచి ఇంటర్నేషనల్ స్థాయి వరకు జరిగే పోటీలో ప్రతి దగ్గరలో కూడా ఈ రకమైనటువంటి సమస్యలు ఫేస్ చేస్తున్నారు. వీటి కోసము అంటే స్పోర్ట్స్ అనేది కేవలం ఒక కమిటీ, వాళ్ళకి నచ్చినటువంటి కొద్ది మందిని కమిటీగా వేసుకొని ఆ కమిటీలో వాళ్ళు ఏం చేసినా చెల్లదు. ఇప్పుడు ఇంతకు ముందు సోదరి చెప్పారు, ఆయన 12 సంవత్సరాల నుంచి ఆయనే కొనసాగిస్తున్నారు అని అంటే ఒక వ్యక్తిని అన్ని సంవత్సరాలు ఉంచాల్సినటువంటి అవసరం ఏమున్నది? అతను అంత గొప్పగా చేసినే ఉంది. ఆయన ఆధ్వర్యంలో ఎన్ని మెడల్స్ వచ్చాయి, ఇవన్నీ కూడా బేరసారాలు వేసుకోవాలి కదా. కాబట్టి ఒక మహిళ పట్ల వస్తున్నటువంటి తను బయటకు వచ్చి ఓపెన్ గా ఇది నాకు జరుగుతున్నటువంటి అన్యాయం అని చెప్పినప్పుడు ఉన్నటువంటి అంటే పార్టీలలో ఉన్న ప్రభుత్వాల ప్రజాప్రతినిధులకు చెప్పినటువంటి వాళ్ళు అయి ఉండొచ్చు, మహిళకి సంబంధించినటువంటి హక్కుల కోసం పనిచేసే వాళ్ళు అయి ఉండొచ్చు. డెఫినెట్ గా ఈ సమయంలో మద్దతు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది. ఏం జరుగుతుందో సీరియస్ గా దీనికి సంబంధించినటువంటి ఒక ఎంక్వైరీ కమిటీ వేసి అతన్ని ఆ ఎంక్వైరీ పూర్తయ్యేంత వరకు ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తిని తప్పించాల్సినటువంటి బాధ్యత ఇవాళ ప్రభుత్వం పైన ఉన్నది. ఎందుకంటే వ్యవస్థ ట్రాన్స్పరెంట్ గా పనిచేస్తున్న నమ్మకం మనం కలిగించినప్పుడే కదా ఇది మనకు ఒక మంచి జరుగుతుందని చెప్పుకోవడానికి. కాబట్టి చాలా మంది తల్లిదండ్రులు కూడా ఆడపిల్లలని ఇవాళ ఎందుకు బయటకు పంపిస్తలేరు అని అంటే ఈ రకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కాబట్టి పంపించే ప్రయత్నం పని చేయట్లేదు. ఈ మధ్య కాలంలో కాస్త ఇంప్రూవ్మెంట్ కనబడుతున్నటువంటి సందర్భంలో ఇట్లాంటివి ఈ చర్చ జరుగుతూ ఇన్ని రోజుల నుంచి వాళ్ళు పోరాటం చేస్తే కూడా న్యాయం జరగట్లేదంటే ఇంకా ఏ ఆడపిల్లలు ముందుకొచ్చి మన యొక్క దేశం యొక్క ఔన్నత్యాన్ని పెంచేటువంటి ప్రయత్నం చేస్తారో ఆలోచించండి. కాబట్టి చిన్న చిన్న విషయాలు సమాజంలో ఒక పొజిషన్ లో ఉన్నటువంటి మీరు స్పృహతో ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. ప్రతి ఆడబిడ్డ కూడా నా ఆడబిడ్డని ఫీల్ కావాల్సిన అవసరం ఉన్నది. ఆ పిల్లల యొక్క ఏజ్ ఏంటి, అతను చేసేటువంటి ఆ వేధింపులకు ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తి ఏజ్ ఏంటి, కామన్ సెన్స్ అనేది ఉండాలి కదండి. ఆ మినిమం కామన్ సెన్స్ లేకుండా కామంతో కొట్టుముట్టడానికి అలాంటి పొజిషన్స్ ఇచ్చుటెందుకు, పోరగాళ్ళ జీవితాలతో ఆడుకోవడం ఎందుకు? ఇవాళ ఎవరబ్బ సొమ్మని, ఇవాళ నీ ఇంటి సొత్తు కాదు కదా, ప్రజలకు కట్టినటువంటి ట్యాక్స్ ద్వారా జీతాలు తీసుకొని ఇవాళ లావిషస్ లైఫ్, లగ్జరీ లైఫ్. ఇందిరా శోభన్ గారు ఇంత జరుగుతున్నా ఎందుకు అన్ని సెక్షన్స్ లో వాళ్ళకి మద్దతు కనిపించట్లేదు? ఎందుకు దీని మీద లోతుగా చర్చ జరగట్లేదంటే లోపం ఎక్కడుందంటారు? అంటే ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు నిన్న 2 days నుంచి దీక్ష స్టార్ట్ చేస్తుంది. అంత ముందుకు మాకు ఎవరు అవసరం లేదు, మేము తేల్చుకుంటామని చెప్పినారు వాళ్ళు. సో స్పోర్ట్స్ కి సంబంధించినటువంటి అథారిటీ వాళ్ళ యొక్క ఆర్గనైజేషన్స్ కూడా ఉంటాయి, మరి వాళ్ళు కూడా దీనిపైన మాట్లాడాల్సినటువంటి అవసరం ఉన్నది. అట్ ద సేమ్ టైం పొలిటికల్ గా ఎప్పుడైతే రంగు రుద్దుకుంటారో దానికి అది తగులుతుందో ఆటోమేటిక్ అది బర్న్ అవుతుంది ఇష్యూ. సో 10 మంది మాట్లాడినప్పుడు మీడియా మీద చర్చ జరుగుతుంది. ఆ చర్చ జరిగినప్పుడు ఏదో అవుతుంది అన్నదానికి అప్పుడు ప్రభుత్వాలు కాస్త అప్పుడు మేల్కొంటాయి. కాబట్టి ఇది కాదు, ఒక దగ్గర సమస్య ఇష్యూ వచ్చిందంటే ఇమీడియట్ గా అందులో ఉన్నటువంటి వ్యవస్థనే స్పందించే విధంగా సత్వరమే దానికి తనకి న్యాయం జరిగే విధంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. పోరాటం చేసేటువంటి వాళ్ళు చాలా సార్లు వాళ్ళు పోరాటం చేసి ఫైట్ చేసి ఇది కాదు, ఇది ఈ చట్టం వచ్చింది, మాకు ఈ చట్టం కావాలి, ఇది కావాలి అని
కొట్లాడమే సరిపోతుంది తప్ప Correct. కనీసం వాటి పట్ల ఎందుకు లేదు అని మహిళా ప్రతినిధులుగా ఉన్నటువంటి Correct. సోదరి మనులు కూడా ఇది ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది. తప్పకుండా సజయ్ గారి దగ్గర వెళ్దాం. సజయ్ గారు ఒక క్వశ్చన్ చెప్పండి మేడం. ఇప్పుడు ఒక పక్క మనం సమాజంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, 5G, అదేవిధంగా రోదస్లోకి విజయాలు, ఇలా రకరకాలు మాట్లాడుకుంటున్నాం ఒక పక్క. అదే సమయంలో కొన్ని వందల సంవత్సరాల నుంచి అమ్మాయిలు అనుభవిస్తున్నటువంటి ఇబ్బందులు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. అంటే దీనికి అంటూ ఉండదా? అంటూ మనము అంటే ఇప్పుడు మనం చర్చించవలసింది అది ఎప్పుడు అంతమవుతుంది అని అంటే దానికి చాలా పనులు చేయాల్సి ఉంటుందండి. మొట్టమొదటిది చట్టంలో అనేక మార్పులు, అనేక పోరాటాల ద్వారా వచ్చాయి. ఈ పోరాటాలు చేసింది ఎవరు? మహిళా ఉద్యమాలు చేశారు. మొదటి నుంచి కూడా ముఖ్యంగా అత్యాచారానికి సంబంధించిన చట్టంలో చాలా మార్పులు తీసుకురావడానికి అందరం కృషి చేశాం. చట్టాన్ని అమలు పరచాల్సింది ఎవరు? ప్రభుత్వాలకి ఈ విషయాల మీద చిత్తశుద్ధి ఉందా? లేదు. అంటే అమలు చెయ్యాలి అని అంటే చాలా వ్యవస్థల్ని ఏర్పాటు చేయాలి. నిర్భయ చట్టం కింద ఏర్పరిచినటువంటి బడ్జెట్ ఏదైతే ఉందో అది చాలా రాష్ట్రాల్లో కానీ కేంద్రంలో కానీ అది పూర్తిగా అసలు ఖర్చు పెట్టట్లేదు. ఎందుకు ఖర్చు పెట్టరు అని అంటే దాని మీద చెయ్యాలి, పని చేయాలి, ట్రైనింగ్స్ చేయాలి. మొత్తము ఎవరికి చేయాలి? పోలీసులకే కాదండి, మొత్తము ఈవెన్ రాజకీయ నాయకులకు కూడా ఈ ట్రైనింగ్ అవసరం అవుతుంది. జెండర్ సెన్సిటివిటీ అనేటటువంటిది మాటలతో వచ్చేటటువంటిది కాదు. దానికి చాలా పరిశోధన ఉండాలి, దాని మీద పని చేయాలి అని అంటే ప్రభుత్వాలు వ్యవస్థల్ని ఏర్పాటు చేయాలి. ఏర్పాటు చెయ్యటము అని అంటేనే వాళ్ళు ఆ ప్రాసెస్ లో ఉన్నారని అర్థం. కానీ ఏ ప్రభుత్వము కూడా అంత దాకా వెళ్ళవు. పైన మాటలు చెప్తారు, మేము స్త్రీల కోసం పని చేస్తున్నాం, అది చేస్తున్నాం, ఇది చేస్తున్నాము, అసలు మమ్మల్ని మించిన తోపులు లేరని చెప్తారు. అంటే స్త్రీల గురించి మేమే మాట్లాడతాము అనేటటువంటిది. అంటే కానీ ఎక్కడైతే అధికారం కేంద్రీకృతం అవుతుందో ఆ అధికారం కేంద్రీకృతమైన చోట ఇట్లాంటి వికృతమైనటువంటి స్వభావాలు చాలా ఎక్కువగా వస్తాయి. ఎవరి మీద చేస్తారు? తమ కింద ఉన్నటువంటి వాళ్ళ మీద చేస్తారు. రెజ్లర్స్ గా అంటే క్రీడలు ఎవరైనా వచ్చారనుకోండి, వాళ్ళ భవిష్యత్ అంతా ఈ కమిటీ మెంబర్స్ చేతుల్లో ఉంటుంది. అంటే వీళ్ళు అంటే చాలా ధైర్యంగా రెజ్లింగ్ లోకి, కుస్తీ పోటీల్లోకి వచ్చేటటువంటి అమ్మాయిలు ఈ రోజు ఏడుస్తూ మా మీద ఇలా జరుగుతుంది అని అంటే వాళ్ళ ఆత్మస్థైర్యాన్ని ఎంత దెబ్బతీసుంటారు వాళ్ళు. అంటే ఎంత పవర్ వాళ్ళ చేతిలో ఉండుంటుంది. 12 ఏళ్లుగా అతను ఒక అధికారాన్ని పెట్టుకుని, ఒక పైగా అధికార పార్టీ ఎంపీగా ఉండి, నిజానికి బాధ్యత వాళ్ళకి ఎక్కువ ఉంటుంది, ప్రజాప్రతినిధులకు ఎక్కువ ఉంటుంది. ప్రజాప్రతినిధులు మరింత బాధ్యతగా ఉండాలి దానికి సంబంధించినటువంటి చట్టాన్ని అమలు చేయడంలో. కానీ అతను నిర్లజ్జగా ఏం చెప్తున్నాడు? హాస్యాస్పదంగా ఉంది, వాళ్ళు అబద్ధాలు చెప్తున్నారంటారు. ఎక్కడైనా చూడండి, అత్యాచారం అనేటటువంటిది, లైంగిక హింస అనేటటువంటి కంప్లైంట్ ఎక్కడొచ్చినా మొట్టమొదట నేరం చేసేవాడు మాట్లాడే మాట వీళ్ళు అబద్ధాలు చెప్తున్నారు అని మాట్లాడతారు. మనం మొన్న వాకపల్లిలో కూడా చూసాం. వాకపల్లి మనకి జడ్జిమెంట్ వచ్చింది. దాంట్లో ఏం చెప్పారండి? పోలీసులు ఏం చెప్పారు, మంత్రులు ఏం చెప్పారు, మొత్తము విచారణ వ్యవస్థలు ఏం చెప్పాయి? వీళ్ళు అబద్ధం చెప్పారని చెప్తారు. నిర్భయ మీద ఏం చెప్పారు? నిర్భయ అబద్ధం చెప్పిందని చెప్పారు. దిశ మీద ఏం చెప్పారు? అబద్ధం చెప్పిందని చెప్పారు. కానీ అంటే మొట్టమొదట ఎవరైతే కంప్లైంట్ చేస్తారో, కంప్లైంట్ చేసిన వాళ్ళు తమ హక్కుల గురించి అవగాహనతో చేస్తున్నారు. కానీ వాళ్ళ మీద ఒక బండ వేయటం, అబద్ధాలు చెప్పారు అనేటటువంటి దాంతో మొత్తం విచారణని తప్పుదారి పట్టించేటటువంటి దానిని ప్రజాప్రతినిధులు తీసుకోవడం అనేది చాలా సీరియస్ అంశం. ఎందుకని చెప్పి మరి మోడీ ప్రభుత్వం ఎందుకని చెప్పి అతని మీద చర్య తీసుకోవడం లేదు? నువ్వు నీ మీద ఆరోపణ వచ్చింది, నువ్వు పక్కకి వెళ్ళి నువ్వు మాట్లాడొద్దు అని చెప్పాలి కదా. ఒక కమిటీ వేశారు. ఇప్పుడు వాళ్ళు రాజకీయ పార్టీలు వద్దన్నారు, లేకపోతే అది ఏ ఉద్యమంలో అయినా రకరకాలైన స్ట్రాటజీలు నడుస్తూ ఉంటాయి. మనం దాని గురించి కదా మాట్లాడవలసింది. అసలు చెయ్యాల్సినటువంటి విచారణ సరిగ్గా జరిగిందా? జరిగినటువంటి విచారణ ఏం జరిగినా దాని రిపోర్ట్ ఎందుకు బయటకు తీసుకురావటం లేదు? ఏం జరుగుతుంది? వాళ్ళని ఏం ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు? వీళ్ళ భవిష్యత్తును బలిపెట్టడానికి చూస్తున్నారా? ఇన్ని రకాలైనటువంటి ప్రతిరోజు ఒక లైంగిక వేధింపుని, హింసని ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళు ఏ రకమైనటువంటి పర్ఫార్మెన్స్ వేరే దేశాలతో ఇవ్వగలుగుతారండి? అసాధ్యం కదా అట్లా ఇవ్వడం అనేటటువంటిది. చాలా విషయాలు ఉంటాయి. ఇది కేవలము ఒకదానికి కాదు. అంటే కంప్లైంట్ చేశారని చెప్పి వాళ్ళ మీద
మరింత కక్ష సాధింపు చర్యలు మొత్తం ఆ ఇన్స్టిట్యూషన్స్ లో జరుగుతూ ఉండొచ్చు. Right. వాళ్ళకి అవసరమైనటువంటి తిండి పెట్టకపోవచ్చు. ఎందుకంటే రెజ్లర్స్ కానీ క్రీడాకారులకు కానీ వాళ్ళ శరీరానికి వాళ్ళ వయసుకి తగ్గ ఆ ఆటలకు సంబంధించినటువంటి ఆహారాన్ని పెట్టాలి. కరెక్ట్ ఆహారాన్ని పెట్టకుండా వదిలేశారనుకోండి, తగ్గించారనుకోండి, ఏమవుతుంది? వాళ్ళ శరీరం weak కరెక్ట్ కరెక్ట్ వేధింపులకి చెయ్యాలి అని డిసైడ్ అయినప్పుడు ఏ విధంగానే వాళ్ళు వేధింపులు చేయగలుగుతారు, ఎందుకంటే అధికారం వాళ్ళ దగ్గర ఉంది కాబట్టి. వాళ్ళు కంప్లైంట్ చేశారు. కంప్లైంట్ చేయటం అంటేనే ఒక అధికారాన్ని, రైట్, అధికారంతో తలపడ్డారు వాళ్ళు. మా మీద ఇది అన్యాయం డెఫినెట్ గా జరుగుతుంది, ఒక పర్వతాన్ని ఢీకొన్నట్టుగా నిజంగా వాళ్ళ ధైర్యాన్ని మనం ఫస్ట్ అప్రిషియేట్ చేయాలి. ఇంత పెద్ద వ్యవస్థ మేడం అన్నట్టుగా ఇన్ని రోజుల తర్వాత మళ్ళీ ఎందుకు బయటకు వచ్చారు అని అంటే, Correct. ఇవన్నీ ఏమీ జరగనట్టుగా మళ్ళీ ఎన్నికలకు సిద్ధమైపోతున్నాడు. రైట్, ఆ మొత్తం దాంట్లో ఏదో ఒక అధికారమైనటువంటి పాత్ర తీసుకోవడానికి అతను రెడీ అవుతున్నాడు కాబట్టి అతను ఎక్స్పోజ్ ఒక నిమిషం మేడం, శరత్ బాబు గారి దగ్గరికి వెళ్దాం. మళ్ళా శరత్ బాబు గారు, ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే రెజ్లర్ల మీద ఆరోపణలు వచ్చాయి, వాళ్ళు ఆరోపణలు చేశారు. దాని మీద ఆల్మోస్ట్ ఆల్ మనకి ఉండేటటువంటి దిగ్గజ బాక్సర్ మేరీ కోమ్ నేతృత్వంలో ఒక కమిటీ కూడా వేశారు. వాళ్ళు ఒక దర్యాప్తు చేసి కేంద్రానికి ఇచ్చారు. మరి కేంద్రంకి ఇచ్చినటువంటి దాన్ని ఎందుకు ఇంతవరకు రివీల్ చేయలేకపోతున్నారు? అంటే రివీల్ చేస్తేనే కదా ఒక భరోసా అనేది ఏర్పడుతుంది, ఒక బాధ్యతలు అది చర్యలు తీసుకుంటున్నామని. అంటే ఇలాంటి లోపాలు ఎందుకు జరుగుతున్నాయి అనుకోవాలి మనం? సార్, ఇప్పుడు ఈ ప్రశ్నకి సమాధానం చెప్పే ముందు 4 ప్రశ్నలు వేయాల్సి వస్తుందండి మనం. సార్, ఒకటి దీనికి సంబంధించిన ప్రశ్నలే. ఒకటి ఏమిటంటే 4 నెలలుగా ఒక సమస్య పరిష్కారం కాకుండా ఉండటం అనేది దేశానికి మంచిదే. రెండోది, ఈ రాజకీయ వ్యవస్థ ముడిపడి ఇంత జరుగుతున్నా కూడా రాజకీయ నాయకుల్లో కానీ అధికార పక్షంలో కానీ ప్రతిపక్షాల్లో కానీ ఎవరు మాట్లాడకపోవడం అనేది న్యాయమా? మూడోది, మీరు అన్నట్టుగా నివేదిక అంశాలు బయటపడిన తర్వాత కూడా అది విషయాలు బయటికి రాకపోవడం, అది వెల్లడి కాకపోవడం అనేది ఈ దేశానికి, ఈ సమాజానికి, క్రీడా రంగానికి, మహిళా లోకానికి, రాజకీయ వ్యవస్థకి, అధికార యంత్రాంగానికి, సామాజికవేత్తలకి మంచిదా అనేది ఒక ప్రశ్న. చివరిగా ఏమిటంటే మీరు అన్నట్టుగా ఇప్పుడు ఇన్ని జరుగుతున్నాయండి, నివేదిక అంశాలు బయటికి రావట్లేదు. కానీ బయటికి రావాలి అని పోరాడాల్సింది ఎవరు? బాధితులు పోరాడుతున్నారు. మాకు రాజకీయ వ్యవస్థ వస్తే రావచ్చు, మాకు కావాల్సిన న్యాయం అంటున్నారు. ఇన్ని జరుగుతున్నా కూడా ఇందాక సోదరి సజయ్ గారు చెప్పినట్టుగా ఒకటేనండి, ఏ స్త్రీ కూడా ఏ దేశంలో అయినా, ఏ ప్రపంచంలో ఎక్కడైనా సరే లైంగిక వేధింపులంటూ బయటికి రారు. అందులో ఒకరు కాదు, ఇంతమంది బయటికి రారు. దీని వెనకాల దురుద్దేశాలు ఏం లేవు, ఎవరు నమ్మకపోవడానికంటూ ఏం లేదండి. ఎందుకంటే ఆ టీవీలో దృశ్యాలు, పత్రికల్లో వార్తలు మనకు తెలుస్తూనే ఉన్నాయి ఏం జరిగిందనేది. ప్రత్యక్షంగా మనకు అర్థమవుతూనే ఉంది. లైంగిక వేధింపులు రకరకాలుగా ఉంటాయండి. హింస చాలా ఘోరంగా ఉంటుంది. అన్నిటికంటే మించిన ఘోరం నేరం ఏమిటంటే ఇంత జరిగినా కూడా మీరు అన్నట్టు స్పందన లేకపోవడం, నివేదిక అంశాలు బయటికి రాకపోవడం, చర్యలు తీసుకోవడం, అటుంచి కనీసం కన్సెంట్, మినిమం కన్సెంట్ లేకుండా అందరూ ఉండటం అనేది చాలా ఘోరం అండి. అన్నిటికంటే అది పరువు గౌరవహాని అంటారు కదా, గౌరవహానికి జరిగింది మహిళలకు కాదు, గౌరవహాని జరిగింది యంత్రాంగానికి. మరి ఆ సమాఖ్యలో ఆయన ఒక్కరే ఉన్నారా? ఇంకెవరూ లేరా? బాధ్యతాయుత వ్యక్తులు చాలా మంది ఉంటారు కదా, వారందరూ ఏం చేస్తున్నారు? శరత్ బాబు గారు, ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, ఇంట్రెస్టింగ్ అని కాదు, చాలా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే మీరు అన్నట్టుగా ఆ సమైక్యలో మిగతా వాళ్ళు లేరా? వాళ్ళకి బాధ్యత లేదా? ఇంత జరిగినప్పుడు వాళ్ళు కనీసం నైతిక బాధ్యత వహించి బయటకు వచ్చి మద్దతుగా ఒక మాట చెప్పాల్సిన బాధ్యత లేదా? ఇవన్నీ ప్రశ్నలే కదా. అంటే ఎవరు మాట్లాడరండి. ఎందుకు మాట్లాడరంటే ఏం మాట్లాడితే ఏమవుతుందన్నది ఈ విషయంలో కూడా ఉందండి. ఒక ఆడపిల్ల నాకు ఇలా లైంగిక వేధింపులు జరుగుతున్నాయి బయటకు వచ్చి చెప్పిన తర్వాత, వాళ్ళు ఏడుస్తూ మాట్లాడిన తర్వాత మేమున్నామని చెప్పడానికి, ధైర్యంగా రావడానికి వాళ్ళకి స్టామినా ఉండాలి కదండి. ఎవరికి ఉంది? అది లేదు కాబట్టి ఇంత ఘోరం అండి. దీనివల్ల ఏమవుతుంది? ఇప్పుడు పరువు పోయింది మహిళలకు కాదండి, క్రీడాకారునికి గౌరవహాని జరగలేదండి. జరిగింది ఎవరికి? కన్సర్న్ పర్సన్, ఎవరైతే నిందితుడు ఉన్నాడో, ఎవరి మీదనైతే ఆరోపణలు మొత్తం ఎక్కువ పెట్టారో, గురి ఎవరి మీద ఉందో అతను బాధ్యుడు, చెప్పాలి. అతను చెప్పకపోతే మీరు అన్నట్టుగా మిగతా వాళ్ళు మాట్లాడాలి కదా. అంటే ఈ అన్యాయం జరగడం ఎంత ఘోరమో, అన్యాయాన్ని మౌనంగా సహించడం కూడా అంతే ఘోరం అండి. ఎందుకంటే మన చట్టంలో చెప్తుందండి, నేరం చేయడం ఎంత తప్పో నేరానికి సహకరించడం కూడా అంతే తప్పు కదా. ఖచ్చితంగా అండి, అందులో నిస్సందేహంగా. మరి ఆ తప్పుని కొనసాగించాల్సిందేనా? ఆ ఎంతకాలం రహస్యంగా దాస్తారండి విషయాల్ని? బయటపడకుండా ఉంటాయా? మనం అమ్మాయిల మీద జరుగుతున్నటువంటి అఘాయిత్యాలు, దానికి సంబంధించిన పోరాటానికి సంబంధించిన డిబేట్ను కొనసాగిస్తున్నాం. ఒక నిమిషం మనం ఇందిరా శోభన్ గారి దగ్గరికి వెళ్దాం.
మేడం ఒక విషయం చెప్పండి, సరే ఈ న్యాయం జరుగుతుందా అన్యాయం జరుగుతుందా, దీని మీద పోరాటం ఎంతవరకు వెళ్తుంది అనేది కాసేపు ఒక్క నిమిషం పక్కన పెడితే, ఇప్పుడిప్పుడే మినుగురు పురుగులాగా ఒకటి అర అమ్మాయిలు స్పోర్ట్స్లో మనకు కనిపిస్తున్నారు. వాళ్ళని చూసి చాలామంది ఇన్స్పైర్ అయ్యి కష్టపడాలని అనుకుంటున్నారు. దానికి మధ్యతరగతి నుంచి పెద్ద స్థాయి వరకు ఉన్న తల్లిదండ్రులు కూడా వాళ్ళ స్థాయిలో వాళ్ళకి ఎంకరేజ్ చేస్తున్నారు. ఇలాంటి సంఘటనల వలన వాళ్ళ మీద ఎలాంటి ప్రభావం పడే ప్రమాదం ఉంది? ఇప్పుడు ఎప్పుడైతే సొసైటీలో ఒకరు ముందుకు వచ్చినప్పుడు అంటే దట్ ఒక హై ఫై ఉన్న ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళకి ఇలాంటి ప్రాబ్లమ్స్ సఫర్స్ ఏముండదు. ఎందుకంటే వాళ్ళకి డబ్బు ఉంటుంది, ఏమంటారు, దాంతో పాటు అధికారం ఉంటుంది, 10 మంది సెలబ్రిటీస్ వైపుకి వెళ్తారు వాళ్ళు. బట్ కానీ మారుమూల ప్రాంతం నుంచి వచ్చినటువంటి వాళ్ళు అకాడమీస్కి వెళ్ళి వాళ్ళు ట్రైన్ అవుతూ నేర్చుకుంటున్నటువంటి సందర్భంలో వాళ్ళు ఫేస్ చేసేటువంటి ఇష్యూస్ కోకొల్లల ఇష్యూస్. సో ఇట్లాంటివి ఉన్నప్పుడు ఏమవుతుందంటే బయటకు వచ్చి వాళ్ళని చూడాలి, వాళ్ళు బయటకు వచ్చి బయట ప్రపంచంలో ఆడాలి అనుకున్నప్పుడు వాళ్ళు ఎన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నారో అది ఆ భగవంతుడికే తెలియాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సింధుని తీసుకోండి. సింధు వాళ్ళ ఫాదర్ ఆల్రెడీ స్పోర్ట్స్ లో ఉన్నారు, వాళ్ళ మదర్ ఉన్నారు, కాబట్టి ఆ అమ్మాయికి అక్కడ ఉన్నది ఏంటి అన్నది తనకి తెలుసు. కాబట్టి కష్టపడ్డదానికి ఫలితం వచ్చి ఆమె ఇవాళ ఏమంటారు ఒక మంచి పేరుతోన ఇవాళ సెలబ్రిటీగా ఉంది. అట్లా ఎంతో టాలెంట్ ఉన్నటువంటి వాళ్ళు బయటకు రాకుండా మగ్గిపోయేటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఆలోచించండి. అంటే ఈ మధ్య కాలంలో మనం గమనించినటువంటి దాంట్లో అది ఏ రంగమైనా తీసుకోండి, రాజకీయ రంగమైనా ఉండొచ్చు, స్పోర్ట్స్ అయి ఉండొచ్చు, ఏ రంగమైనా కానీ ఆల్రెడీ ఆ ఫీల్డ్ లో ఒకవేళ వాళ్ళు ఉంటే వాళ్ళు ఈజీగా సక్సెస్ వైపుకి ముందుకు రాగలుగుతున్నారు తప్ప స్వతహాగా స్వచ్ఛందంగా ఇండిపెండెంట్ గా వాళ్ళు బయటకు వచ్చి ఎదగాలనుకున్నటువంటి వాళ్ళకి ఈ సొసైటీలో ఆదరణ అన్నది చాలా తక్కువ కనబడుతున్నది. అది మీరు ఏ రంగమైనా తీసుకోండి, ఎగ్జాంపుల్ గా ఎన్ని తీసుకున్నా కూడా మనకి అదే కనిపిస్తుంది. ఇది సరైన పద్ధతి కాదు. వీటన్నింటినీ ప్రభుత్వాలు వీటిని బ్యాలెన్స్ చేయాలి. సో ఎవరికైతే టాలెంట్ ఉందో, మట్టిలో ఉన్నటువంటి మాణిక్యాలని ఎప్పుడు మనం అయితే వాళ్ళ పట్ల ఇన్వెస్ట్మెంట్ చేస్తామో అప్పుడు మనం అనుకున్నటువంటి దిగ్గజాలు బయటకు వస్తాయి. కానీ ప్రతి దగ్గర కూడా కార్పొరేట్ రూపంలో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క ఆ యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది కనబడుతుంది. వాటి ద్వారానే ఇవన్నీ మనకి చాలా ఇబ్బందులు. ఇవాళ గవర్నమెంట్ కి సంబంధించినటువంటి అనాథాశ్రమంలో తీసుకోండి, అలాంటి దగ్గర కూడా ఇలాంటి ఈ లైంగిక వేధింపులు తప్పట్లేదు. తర్వాత అంటే ఎవరూ లేరు, దిక్కుమొక్కు లేరు అనుకున్న దగ్గర వాళ్ళు ఏం చేసినా నడిచిపోతుంది అనే విధంగా వ్యవస్థ తయారైతుంది. ఇది సరైన పద్ధతి కాదు. ఇది చాలా నష్టం. మన యొక్క దేశం యొక్క ప్రతిష్టని పెంచాలి తప్ప మనం దిగజార్చే విధంగా ఉండాలి. దీనికి ప్రభుత్వంతో పాటు సొసైటీలో బతుకుతున్నటువంటి అందరిది కూడా బాధ్యతగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉండదు. ఇలాంటి అసలు ఈ లైంగిక వేధింపులు అసలు ఎందుకు వస్తున్నాయి, ఆ దిశగా ఎందుకు ఆరోపణలు వస్తున్నాయి, ఆ వ్యక్తి పైన అన్నది ఎందుకు పునరాలోచన చేసుకోలేకపోతున్నారు అన్నది ఆలోచించుకోవాలి. కావాలని అబద్ధాలు చెప్తున్నారంటే ఏ ఆడపిల్ల కూడా తన మానం పట్ల అపవాదు వేసుకోవాలని ఎవరు అనుకోరు. ఎవరు తన యొక్క క్యారెక్టర్ గురించి నెగిటివ్ గా మాట్లాడాలని ఎవరు కోరుకోరు. ఇది దురదృష్టం. సో ఇప్పుడు ఇందాక సోదరి కొన్ని ఎగ్జాంపుల్ కూడా చెప్పారు. కోర్టు కేసుకు ఇప్పుడు ఆంధ్రాలో జరిగిన కేసు ఏమైంది అన్నది, అంతకు ముందు జరిగినటువంటి చాలా ఇష్యూస్ లో ఒకటి కదా, తెలంగాణలో కూడా బోల్డ్ అని మనం ఎగ్జాంపుల్స్ ఈ మధ్య కాలంలో మనం కూడా మాట్లాడుకున్నాం. ఇవాళ ప్రీతి ఇన్సిడెంట్ ఉంది. ప్రీతి ఇన్సిడెంట్ లో ఆ అమ్మాయి చనిపోయినటువంటి దానిలో అది ఎన్నో రోజుల తర్వాత మనం ఒక ప్రెషర్ బిల్డ్ చేస్తే కానీ అది ఆమెనే ఆత్మహత్య చేసుకుందని చెప్పే పరిస్థితి. సో ఇవాళ ఒక రిపోర్ట్ బయటకు వస్తే తన తండ్రికి కూడా ఆ రిపోర్ట్ చూపించలేదు అని అంటే ఏం జరుగుతుంది అంటే ట్రాన్స్పరెన్సీ లోపిస్తుంది అన్నది కనబడుతున్నది. వ్యవస్థలో ఎప్పుడైతే అకౌంటబిలిటీ ట్రాన్స్పరెన్సీ అన్నది ఉంటుందో అప్పుడు బ్యాలెన్స్ గా ఉంటుంది. అది లేనంత వరకు మనం ఎన్ని మాట్లాడినా సమస్య వచ్చినప్పుడే డిస్కషన్ చేసుకోవడానికి పనికొస్తుంది తప్ప యాక్చువల్ గా ఆ మార్పు వైపుకి అడుగులు అయితే కనిపించదని చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. రైట్ మేడం, ఒక నిమిషం మనకు ఒక అప్డేట్ వస్తుంది. బ్రిజ్ భూషణ్ పై సుప్రీంకోర్టుకు రెజ్లర్లు వెళ్ళినట్టుగా తెలుస్తుంది. WFI అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ పై రెజ్లర్లు చేసిన లైంగిక ఆరోపణల కేసు సుప్రీంకోర్టుకు చేరింది. బ్రిజ్ భూషణ్ పై FIR నమోదు చేయాలని వినేష్ ఫొగాట్ సహా 7 రెజ్లర్లు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ను రేపు లిస్టు చేయాలని CJI చంద్రచూడ్ రెజ్లర్ల తరపు లాయర్కు సూచించారు. ఇది ఇప్పుడు వస్తున్నటువంటి అప్డేట్. శుభ పరిణామం అండి. అది అలా రావడం అనేది శుభ పరిణామము. దాన్ని మనము వ్యవస్థలో కొంత
న్యాయం బతికే ఉందని చెప్పడానికి ఇలాంటి ఇష్యూ కొన్ని సంఘటనలు మనకి గుర్తు చేస్తూ ఉన్నట్టు కనబడుతుంది. ఇవాళ ఒక ఇష్యూ కాదు, నువ్వు ఏది చెప్పినా కూడా, ఇంకా సినీ రంగంలో అయితే మనము అసలు చెప్పలేమునండి ఇష్యూస్. ఉద్యమం జరిగింది కదా, మీటూ ఉద్యమం అంటూ చాలా పెద్ద ఎత్తున అందరూ కూడా పార్టిసిపేట్ చేశారు. గతంలో వాళ్ళు ఎదుర్కొన్న దుర్మార్గమైనటువంటి ఇన్సిడెంట్లు కూడా ఎంత మానసిక వేదన కలిగించినటువంటి సూపర్ స్టార్ హీరోయిన్లు కూడా బయటకు వచ్చి చెప్పినటువంటి సందర్భం మనం చూసాం. ఎస్, యువర్ రైట్ మేడం. రైట్, ఒక నిమిషం సజయ్ గారి దగ్గరికి వెళ్దాం. సజయ్ గారు, ఇప్పుడే మనకి చర్చించుకుంటున్నాం, నిజంగా ఒక జర్నలిస్ట్గా కూడా చాలా హ్యాపీ మూమెంట్. ఎందుకంటే ఖచ్చితంగా కోర్టులో వెళ్ళింది, కోర్టు కూడా దాన్ని స్వీకరించింది, రేపు విచారణకు చేస్తున్నట్టుగా కూడా చీఫ్ జస్టిస్ ప్రకటించారు. సరే, ఎంతవరకు కూడా మనం హ్యాపీ. సజయ్ గారు, ఒక విషయం చెప్పండి. అంటే అంతా మంచి జరగాలి, ఒక మంచి తీర్పు రావాలని ఖచ్చితంగా ఆశిద్దాం. కానీ ఇక్కడ కొన్ని విషయాలను చర్చించాల్సిన అవసరం ఉంది, గత అనుభవాలు దృష్టిలో పెట్టుకొని. అంటే మన దగ్గర ఉన్నటువంటి చట్టాలని అమలు చేయడంలో మనం వైఫల్యం అవుతున్నామా, లేకపోతే కఠిన శిక్షలు వేయడంలో వైఫల్యం ఉందా? ఎక్కడ మిస్ఫైర్ అవుతుందంటారు? ఒకటి అంటే మనము చట్టాలు ఉన్నాయి, మనకి లేవని కాదు, కానీ వాటిని అమలు చేసేటటువంటి వ్యవస్థలని సరిగ్గా ఏర్పాటు చేయకపోవటం, అది ప్రభుత్వాల బాధ్యత. ఆ వ్యవస్థల్ని ఏర్పాటు చేయటము అనేది, అంటే కోర్టుల్లో ఎంతమంది న్యాయమూర్తులు ఉన్నారు, సెషన్స్ కోర్టు నుంచి సుప్రీం కోర్టు వరకు అది ఒక పెద్ద ఇష్యూ అవుతుంది మనం చేసేటటువంటి దాంట్లో. ఇవి ఇంకొకటి ఏంటంటే, అసలు జనవరిలో ఆరోపణలు మొదలైతే ఇప్పటికీ ఎఫ్ఐఆర్ చేయకపోవటం ఏంటండి? జనవరిలో కదా మొదలైంది ఇష్యూ, మొత్తం అంతా బయటకు వచ్చింది. మేడం సజయ్ గారు, ఒక్క నిమిషం మేడం, సారీ టు ఇంటరప్ట్ యూ, ఒక్క నిమిషం. మనతో పాటు ఇప్పుడు ఫోన్ లైన్లోకి మాజీ ఐపీఎస్ అధికారి సర్వేశ్వర రెడ్డి గారు ఫోన్ లైన్లోకి అందుబాటులోకి వచ్చారు. సర్వేశ్వర రెడ్డి గారు, నమస్కారం అండి. సారీ టు సే, ఐఎమ్ నాట్ ఐపీఎస్ అధికారి, నేను ఓన్లీ అడిషనల్ డీసీపీ డెప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్. సార్ సార్ నమస్తే సార్. చెప్పండి, ఈరోజు దేశవ్యాప్తంగా మనకి దేశానికి ఎంతో పేరు ప్రఖ్యాతలు తెచ్చేటటువంటి రెజ్యులర్ల సమస్యని మనం ఈరోజు చర్చించుకుంటున్నాం. అసలు ఎక్కడ లోపం ఉందంటారు? ఎందుకు ఇప్పటి వరకు కూడా ఇంకా కూడా అమ్మాయిలపైన లైంగిక వేధింపులపైన మనం మాట్లాడుకోవాల్సిన పరిస్థితి వస్తుంది? చట్టాలు న్యాయపరంగా మీరేం చెప్తారు? ఇప్పుడు భారతదేశం అనేది మాతృదేశము, ఒక మాతృమూర్తితో సహా చూస్తాం, అంటే తల్లితో సమానం. ఒక పరస్త్రీ, తల్లితో సమానమైన స్త్రీలు ఈ రోజు బయటికి వెళ్ళడమే కష్టం. భారత కల్చర్ ప్రకారం మహిళలు జనరల్ గా ఇటువంటి రెజ్లింగ్ పోటీలో రారు. అయినా ధైర్యం కూడా కట్టుకొని ఆ రెజ్లింగ్ పోటీలు వచ్చేసి పథకాలు కూడా సాధిస్తున్న ఈ రోజుల్లో ఇలాంటి సంఘటనలు వేధించడము దురదృష్టకరం. ఎందుకంటే వాళ్ళకు ఒక తల్లి పుట్టిన కొడుకులే ఎవరైతే వేధిస్తున్నారో వాళ్లకు కఠినంగా శిక్షించాలి. ఎలా అంటే యూటీజింగ్ కేసులు, చిన్న చిన్న కేసులు కాకుండా సీరియస్ అఫెన్స్ కింద తీసుకొని వీళ్ళను ఇది ఒక దేశాన్ని అవమానించినట్లు దేశద్రోహ నేరం కింద చేయాలి వీళ్ళను. దాంతో లైంగిక వేధింపులు ప్లస్ దేశద్రోహ నేరం ఈ రెండు క్లబ్ చేసి బెయిల్ రాకుండా రిమాండ్ చేసేసి కఠిన చర్యలు తీసుకుంటేనే ఒక కట్టడి చేయగలుగుతాం అనే భావన నాకుంది బ్రదర్. సర్వేశ్వర రెడ్డి గారు చాలా మంచి విషయం చెప్పారు. అయితే ప్రెజర్స్ విషయం ఏంటంటే, ఒత్తిళ్ళు వస్తుంటాయి పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళకి, పోలీసుల మీద కానీ పోలీసు వ్యవస్థలో కానీ ఒత్తిళ్ళు వస్తూ ఉంటాయి. కాబట్టి దానికి తగ్గట్టుగానే పనులు జరగవు అనేటువంటి ఆరోపణలు ఉంటాయి. మరి దీని మాట ఏంటి? ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక భాగమే పోలీస్. రాజకీయ నాయకుల వలయం ఉంటుంది అక్కడ. వాళ్ళకు తప్పకుండా ప్రెజర్ చేసేటువంటి అవసరం వాళ్ళకు వస్తుంది. ప్రెజర్ చేసినంత మాత్రం నీ విధి ధర్మాన్ని మర్చిపోయే పోలీస్ ఆఫీసర్ ఉంటే నా దృష్టి ఇన్నట్టు పోలీస్ ఆఫీసర్. ఎందుకంటే you nobody is paying by the people, the salary is paying the people by the people, పోలీస్ ఆఫీసర్ కు వాళ్ళు నిజాయితీగా ధర్మం కాపాడు. ఒక స్త్రీని ఆమె వేధించడం, అఫెన్స్ మినిమైజ్ చేసిన, కేసులు రిజిస్టర్ చేయకపోయినా ఇవన్నీ వర్కింగ్ ఆఫ్ క్రైమ్ వస్తుంది. ఆ కన్సర్న్ పోలీస్ ఆఫీసర్ కూడా ప్రాసిక్యూట్ చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది. మహిళా సంఘాలు కూడా దీని మీద సీరియస్ గా పాల్గొని ఇలాంటి వ్యక్తుల పైన సపరేట్ యాక్ట్ ఎనాక్ట్మెంట్ చేయాలనేది ఒక కోరిక. ఎందుకంటే ఈ కామన్ ఐపీసీ సెక్షన్స్ 509 యూటీజింగ్ అని ఈ రకరకాలు ఉన్నాయి. ఇవన్నీ నాట్ సబ్సెట్ బెయిలబుల్ అయిపోయి నాన్ బెయిలబుల్ అఫెన్స్ కింద యాక్ట్ సపరేట్ చేయాలి. అథ్లెట్స్ కానీ తర్వాత ఈ రెజ్యులర్స్ కానీ ఈ ఆటల్లో పాల్గొనే మహిళలకు ప్రత్యేకంగా ప్రొటెక్షన్ గా ఒక సపరేట్ యాక్ట్ క్రియేట్ చేస్తే బాగుంటుంది. ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కూడా డైరెక్ట్ సిబిఐ కానీ స్పెషల్ ఏజెన్సీలు పెట్టి ఇన్వెస్టిగేషన్ చేసి ఇలాంటి వాళ్ళ కఠిన చర్యలు తీసుకొని
శిక్షలు కఠినంగా పడితే మళ్ళీ ఒక బుద్ధి చెప్పినట్టుంటుందని నా అభిప్రాయం. సర్వేశ్వర గారు ఇంకొక విషయం చెప్పండి, అంటే ఇమీడియట్గా చాలా సందర్భాల్లో ఎఫ్ఐఆర్ నమోదు చేయడంలో కూడా ఫెయిల్యూర్స్ కనిపిస్తున్నాయి అనేటువంటి ఆరోపణలు వస్తుంటాయి కదా, మరి దాన్ని ఏ విధంగా చూడాలి? బ్రదర్ రైట్ క్వశ్చన్ అడిగావు. ఎందుకంటే మన తెలంగాణ ప్రభుత్వంలో కమ్యూనిటీ పోలీసింగ్ అనే ఒక ఫెయిల్యూర్ వ్యవస్థను పెట్టుకున్నారు. కమ్యూనిటీ పోలీసింగ్ ఆల్రెడీ డెవలప్డ్ ఫుల్ ఎడ్యుకేటెడ్ కంట్రీస్ లో ఇట్స్ గోయింగ్ టు బి సక్సెస్. అంటే కమ్యూనిటీతో బాగుండొద్దని కాదు నేను చెప్పేది పోలీస్ కు. ఆ నెపంతోన ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయిపోతే వర్కింగ్ ఆఫ్ 150 సిఆర్పిసి అని ఉంటుంది ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడానికి. అది వైలేట్ చేస్తే హైకోర్టులో మనం ఆర్గనైజ్డ్ పోలీస్ ఆఫీసర్ ఫైల్ చేస్తే డెఫినెట్ కోర్టు సీరియస్ గా రియాక్ట్ అయ్యి కేసు రిజిస్టర్ చేస్తుంది. ఆఫీసర్ మీద యాక్షన్ తీసుకోవాలని కూడా డైరెక్షన్ ఇస్తుంది. ఆ పని చేయాలి. ప్రజలకు దూరంగా ఉండాలి కదా, ప్రజలతో మంచిగా ఉండాలి, ప్రజలు గౌరవించాలి. ప్రజలు ఇచ్చే జీతాలు వాళ్ళ జీతాలు పరంగా పెట్టి మన జీతాలు ఇస్తున్నారు. ఆ జీతాలు తినుకుంటూ ఎఫ్ఐఆర్ కట్టకుండా ప్రజలకు వ్యతిరేకంగా మనకేదో హోదా పొజిషన్ ఎటకలు ఇచ్చినండి. యూనిఫామ్ ఎవడిచ్చిండు? ప్రజలు ఇచ్చిండు. ఆ ప్రజలు ఇచ్చిన యూనిఫామ్ గురించి మనం పాటుపడాలి, ప్రజలకు న్యాయం చేయాలి. మన జీతాన్ని కింద పెట్టుకున్నారు, వాళ్ళకి సర్వీస్ చేయాలి. సర్వీస్ చేయకుండా నీ ఇష్టం వచ్చిన వ్యవహారం చేసి నువ్వు వీరుల్లాక యూనిఫామ్ వేసుకున్నంత మాత్రాన నా అంత వీరుడు లేదని విరవికి వర్కింగ్ ఆఫ్ క్రైమ్ అంటే నేరాలు కట్టకపోవడం, ఎఫ్ఐఆర్ చేయకపోవడం జరిగితే ఇది ది కన్సర్న్ హైవే షుడ్ బి పనిష్డ్ సివియర్లీ. హైకోర్టుకు అప్రోచ్ అయితే 154 సిఆర్ఎస్ కింద కమిషన్ ఆఫ్ కాగ్నిజబుల్ అఫెన్స్ వస్తే ఇమీడియట్లీ ఎఫ్ఐఆర్ చేయాలని దట్ ఈస్ లా. లాను ఇంప్లిమెంట్ చేయాలి కదా. ఒకవేళ కాంప్లైంట్ తీసుకొని కేసు రిజిస్టర్ చేయకపోతే మనకు అగ్నాన్మెంట్ అనేది తీసుకోలేకు అది కూడా ఇవ్వకుండా ఉంటే రిజిస్టర్ పోస్ట్ లో ఫైల్ చేసి తర్వాత డైరెక్ట్ కోర్టులో ఫైల్ చేసి 204 కింద ప్రైవేట్ కంప్లైంట్ చేసి డైరెక్ట్ ప్రాసిక్యూట్ చేసేటువంటి పవర్ కూడా చట్టంలో ఉంది. దాన్ని బిసైడ్ లా అవేర్నెస్ క్రియేట్ చేయాలి పీపుల్స్ లో కూడా. పీపుల్స్ ప్రజలే దేవుళ్ళండి, ప్రజల కొరకే పోలీసు ఉన్నారు. వీళ్ళ యూనిఫామ్ వాళ్ళు జీతం ఇస్తే మనల్ని గుర్తించకపోతే మనం నేరం చేసిన వాళ్ళ బయటకు మనం అంటే పోలీస్ సోదరులకు. కానీ సర్వేశ్వర రెడ్డి గారు చాలా చాలా విలువైన పాయింట్స్ చెప్పారు, ముఖ్యంగా చాలా బోల్డ్గా చెప్పారు. ఎందుకంటే ఇలా ధైర్యం చెప్పేటువంటి పోలీస్ వ్యవస్థే మనకు కావాలి. ఫ్రెండ్లీ పోలీస్ అంటున్నాం, కానీ నిజంగా ఫ్రెండ్లీ పోలీసులో ఎంతవరకు మనం సాధించామంటే చాలా క్వశ్చన్ మార్కే వినిపిస్తుంది. ఎమ్ రైట్ ఆర్ రాంగ్? ఇప్పుడు యు ఆర్ 100% రైట్. చాలా తక్కువ మంది ఆఫీసర్స్ ఐ కేమ్ టు నో ఇన్ సెవెరల్ అకేషన్స్ ది ఆఫీసర్స్ ఆర్ హెజిటేటింగ్ రిజిస్టర్ కేసు. అంటే ఇప్పుడు యథా రాజా తజా ప్రజ. ఒక రాజు ఉండే మన రిటైర్ అయిపోయాడు. ఆ రాజు సౌజన్యం. అది పోలీసింగ్ కమ్యూనిటీ పోలీసింగ్ అంటే మంచి కాన్సెప్ట్. నేను దాంట్లో డాక్టరేట్ తీసుకున్నా ఇండియాలో. ఫస్ట్ పర్సన్ నేనే కమ్యూనిటీ పోలీసింగ్ లో. కానీ నా మానసిక అవగాహన ఏంటంటే డెవలప్డ్ కంట్రీస్ లో పోలీస్ కు సహకరిస్తారు, పోలీసు నిజాయితీగా ఉంటారు, తర్వాత సఫిషియెంట్ శాలరీస్ ఉంటాయి. వాళ్ళ ఈవెన్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అమెరికన్ కూడా ఆపి ఫైనాన్స్ పవర్ అక్కడ కానిస్టేబుల్ ఉంటుంది. ఇక్కడ కానిస్టేబుల్ నెగ్లెక్ట్ చేయబడతారు. తర్వాత ఆఫీసర్ గురి అవుతుంది. పొలిటికల్ సిస్టమ్ లో పావులుగా వాడుకుంటారు. లాస్ట్ కు ఆ పోలీస్ బదనం అవుతుంది. పోలీసు మనం ఎందుకు బదనం కావాలండి? ఎవరి గురించి ఎందుకు బదనం కావాలి? బీ ఫర్మ్. ఐఎమ్ అడ్వైజింగ్ ద పోలీస్ ఆఫీసర్, బీ ఫర్మ్, బీ రిజిస్టర్ ద కేస్, టేక్ యాక్షన్ అగైన్స్ ద కల్ప్రిట్స్ స్ట్రాంగ్లీ అనేది మై అడ్వైస్. థ్యాంక్ యూ విశ్వేశ్వర రెడ్డి గారు, మీ విలువైన సమాచారాన్ని విలువైన స్పందన తెలియజేసిన థ్యాంక్ యూ సో మచ్. అండ్ సజయ్ గారు, సారీ మీకు మధ్యలో ఆపాను, చెప్పండి మేడం. ఇప్పుడు పోలీస్ ఆఫీసర్ కూడా అంటే మాజీ పోలీస్ అధికారి కూడా చాలా క్లియర్గా చెప్పారు. సో అంటే ఇన్ని లోపాలు కానీ లేకపోతే మనకున్న అవకాశాలు కానీ ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్లాలంటారు? మరి ప్రజల్లోకి తీసుకెళ్లేటటువంటి వాటిల్లో మనము ఒకటి హై స్కూల్ స్థాయి నుంచి కాలేజ్ లెవెల్ వరకు కూడా వీటికి సంబంధించినటువంటి చర్చ జరగాలి. అది ఎందుకనంటే సొసైటీలో చాలా ముఖ్యమైనటువంటి విద్య అనేటటువంటి చాలా ముఖ్యమైనది. అక్కడ జరగాల్సినటువంటి అవసరం ఉంటుంది. అట్లానే ఇప్పుడు మీడియాలో కూడా అంటే ఏదో ఇష్యూ వచ్చినప్పుడు చర్చ కాకుండా, మేము ఎప్పటి నుంచో చెప్తున్నాం, ఈ ఇష్యూ వచ్చినప్పుడు చర్చ కాకుండా దీని మీద కన్సిస్టెంట్ గా ప్రతి మీడియా కూడా తమ సామాజిక బాధ్యతగా ప్రతి రోజునో ప్రతి వారమో ఏదో ఒక గంట కేటాయించి దీనికి సంబంధించినటువంటి అవగాహన కల్పించాలి. ప్రజలకి అవగాహన కల్పించాలి అని అంటే వీళ్ళందరూ పనిచేయాల్సిందే. అట్లానే సామాజిక సంస్థలు పనిచేయాలి ఏ అంశాల మీద అనేటటువంటి. కానీ ఏమవుతుందనంటే ప్రతిసారి ఏదన్నా ఒక ఇష్యూ వచ్చినప్పుడు దానికి సంబంధించినటువంటి ఆవేశాలు మాట్లాడటము,
చర్చలో పాల్గొన్నటువంటి వాళ్ళు ఏ రాజకీయ పార్టీల వాళ్ళు ఇన్వాల్వ్ అయితే గనక ఒకళ్ళ మీద ఒకళ్ళు అరుచుకోవడం తప్పించి నిజానికి ఆ జెండర్ సెన్సిటివిటీ అనేటటువంటిది చాలా తక్కువైపోతుంది మీడియా డిస్కషన్స్. మీరు చాలా సార్లు గమనించండి. ఇది స్త్రీలకు సంబంధించిన విషయం కాబట్టి నేను ఇందిరా ఉన్నాము. ఇప్పుడు అదే మామూలు చర్చలు ఉన్నప్పుడు స్త్రీలకు స్థానం ఉండదు. ఎందుకు ఉండదు నాకు ఎప్పుడు అర్థం కాదు. ఎందుకు ఉండదు అని అంటే డిసైడ్ చేస్తారు వీళ్ళకి ఇంతకు మించి ఇంకేం తెలియదు అని అనుకుంటారు. అంటే దట్ ఈస్ ఆల్సో జెండర్ డిస్క్రిమినేషన్. అంటే చాలా విషయాలు మహిళలు చాలా మాట్లాడగలుగుతారు, పని చేస్తారు, క్షేత్రస్థాయిలో ఉన్నారు, అకాడమిక్స్ లో ఉన్నారు, చాలా రీసెర్చ్ లో ఉన్నారు, డిఫరెంట్ టైప్ ఆఫ్ సబ్జెక్ట్స్ మాట్లాడగలుగుతారు. కానీ ఏమవుతుంది అని అంటే చర్చ ఎప్పుడు కూడా ఒక రకమైనటువంటి దాంట్లోకి వెళ్తుంది. అంటే ఇవన్నీ ఇవి ఇదేదో ఒక చర్చలో పార్టిసిపేషన్ అని కాదు, ఇవన్నీ కలిపి ఒక జెండర్ డిస్క్రిమినేషన్ అనేటటువంటిది వైలెంట్ ఫామ్ లోకి వెళ్ళి అది సెక్షువల్ హెరాస్మెంట్ కింద మారుతుంది. సెక్షువల్ హెరాస్మెంట్ ఎందుకు వెళ్తుంది అని అంటే అవతల వ్యక్తి పట్ల అంటే ఈక్వాలిటీ అనేటటువంటి ప్లేస్ లో అట్లాంటివి జరగడానికి తక్కువ అవకాశం ఉంటుంది. కానీ ఎప్పుడైతే వల్నరబుల్ గా ఉంటారు, తమకంటే చిన్న స్థాయిలో ఉంటారో వాళ్ళ మీద ఒక అధికారంతో చేసేటటువంటి సెక్షువల్ వైలెన్స్ అనేటటువంటి దానికి సాక్ష్యాలు చూపించడం గానీ వాటిని పోరాడటం గానీ చాలా కష్టం అవుతుంది. ఆ పోరాడాలి అని అంటే దానికి చాలా శక్తుల్ని సమకూర్చుకోవాల్సి ఉంటుంది. ఆ సమకూర్చుకుని ఈ రోజు వాళ్ళు 4 నెలల నుంచి వాళ్ళు పోరాడుతున్నారు, ఇంకా ఎఫ్ఐఆర్ జరగలేదు అని అంటే ఎన్ని రకాలైనటువంటి ఒత్తిళ్లు. అంటే ప్రభుత్వం వాళ్ళది, ఆ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఎంపీ, ఆ డిపార్ట్మెంట్ లో 12 ఏళ్ల నుంచి పాతుకుపోయినటువంటి వ్యక్తి, అందులో ఒక చైల్డ్ మీద సెక్షువల్ హెరాస్మెంట్ చేసినటువంటి వ్యక్తి, అతని మీద ఒక రిపోర్టు ఇంతవరకు చేసి కూడా కమిటీ ఏర్పడి కూడా దాని రిపోర్టు బయట పెట్టడానికి వాళ్ళు సాహసించలేకపోతున్నారు అని అంటేనే మనం అధికారం ఎంత దుర్వినియోగం అవుతుంది అనేది మనకు అర్థం. రైట్ మేడం, మనకు టైం అవుతుంది మేడం. థ్యాంక్ యూ సో మచ్ శరత్ బాబు గారు, శోభన్ గారు అండ్ సజయ్ గారు. మీరు పాల్గొని వాల్యుబుల్ సమయాన్ని ఇన్పుట్స్ ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. సో ఇది ఇవాల్టి మిడ్ డే డిబేట్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.